ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనములో ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడికెక్కి రమ్ము, దప్పిగొన్న వారికి జీవజల నీటి ఊటను నేను తాగనిత్తును. ఆత్మయు పెండ్లి కుమార్తె ఇక్కడికి రమ్ము. ఈ ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే యేసు ప్రభువారు భూలోకములో ఉన్నప్పుడు ఆయన చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసివేసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనందరి కోసం బలిదానమై మరణాన్ని ఓడించి పునరుద్ధానుడు అయిపోయేటప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు గనక నా యందును విశ్వాసం ఉంచుడి. నేను వెలుచున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను మీకోసం స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోదును. ప్రభువారు అన్నారు కదా, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు. అయితే మీరు ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను తండ్రిని వేడుకుందును, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపిస్తాను అన్నాడు. ఖచ్చితంగా నిజమైన మాట ఏంటంటే, యేసు ప్రభువారు చెప్పిన మాట సత్యము. నేను వెళ్తాను, నేను వెళ్ళి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని మీ యొద్దకు పంపుతాను. నేను వెళ్ళి పంపుతాను, తండ్రిని వేడుకుంటాను, ఆయన మీ యొద్దకు పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తానన్నాడు. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. చాలామంది తెలుసుకోవటం లేదు, అజ్ఞానంలో ఉంటున్నారు. ఇప్పుడు ప్రభువారు భూలోకంలోనికి వచ్చి ఆయన ప్రాణమును పెట్టి ప్రజల అపరాధ పాపముల కోసం తన రక్తమును సిందించి క్రయధనమును చెల్లించి మనపై ఉన్నటువంటి రుణపత్రమును చింపివేసి దానిపై సేరాతను తుడిసివేసి దాన్ని సిలువలో మేకులకు కొట్టెను. కొలషీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ అధ్యాయంకు చూస్తే ఆ వాక్యం మనకు కనబడుతుందన్నమాట. ఆ రుణపత్రం పైన ఉన్నటువంటి ఆ రాతను ఆయన చెరిపివేశాను అంటున్నాడు. ఆ రాతిక కనబడకుండా ఆ పత్రమును చించివేసి దానిని సిలువలో మేకులతో కొట్టేశానికి ఎవరు ఆ పత్రమును తీయలేరు, అది పనికి రాకుండా చేశాను అంటున్నాడు. ఎంత గొప్ప కార్యం చేశాడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూడండి, చాలా గొప్ప కార్యం చేశాడు. మనపై ఉన్న రుణపత్రం, ఆ రుణము చెల్లించాడు, క్రయధనము. ఆయన పవిత్ర రక్తము చేత రుణాన్ని చెల్లించి మనకి అడ్డు లేకుండా చేశాడు. అడ్డు లేదిక. ఆయన వెళ్ళిపోతూ చెప్పిన మాటలు అన్నమాట, నేను వెళ్ళి నా తండ్రిని వేడుకుంటాను, నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. అయ్యా, అబ్బా, తండ్రి అని పిలిచిన వారికి ఆదరణకర్త తోడుగా ఉంటాడు. ఆయన సొదక్త రక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు, సంఘం అంటే ఎవరు? మనమే. ప్రభువుని దేవుడిగా అంగీకరించి ఆయన రక్తంలో మన పాపాలు కడిగివేయబడుతున్నాయని విశ్వసించి మనము మారు మనస్సు కలిగి పశ్చాత్తాపడి యేసు నా సొంత రక్షకుడు అని చెప్పి బాప్తిసం పొందిన వారందరూ కూడా ప్రభు యొక్క బిడ్డలే, వధువు సంఘముగా మనం కనబడుతున్నాం. ఇప్పుడు ప్రకటన గ్రంథము 22:17లో చూస్తే ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడికి ఎక్కి రమ్ము. తెస్సలోనికి రాసిన పత్రిక 4:13 నుంచి చదువునట్టయితే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ప్రభు దిగి వచ్చును. ఎక్కడికి వస్తాడు ప్రభు? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో ఆయన మధ్యాకాశానికి వస్తానంటున్నాడు. ఆర్భాటం అంటే ఏంటి? ఇప్పుడు లోకమంతా ఆర్భాటం, ప్రపంచమంతా దేవుని స్వార్థ వినబడుతుంది. పాడేవారు పాడుతున్నారు, వాక్యం బోధించేవారు బోధిస్తున్నారు, స్వార్థ ప్రకటించేవారు స్వార్థ ప్రకటిస్తున్నారు. ఇక మతోన్మాదం యొక్క గొడవల్లో అనేకులు బాధ అనుభవిస్తున్నారు, శ్రమ అనుభవిస్తున్నారు. క్రైస్తవ బిడ్డలకి శ్రమ, ఇదే ఆర్భాటం. ఇది ప్రభు యొక్క రెండవ రాకడ, రహస్య రాకడ యొక్క ఆర్భాటం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతో ఆయన వస్తాడు. ప్రభునందు మృతులైన మృతులు ధన్యులు, వారు మొదట లేస్తారు. ఆపై సిద్ధపడి ఉన్న మనము గూళ్లకు ఎగయుచున్న గువ్వల వలె గూళ్లకు ఎగిరిపోదుము.
మన నివాసం ఇది కాదు. భూమి మీద శ్రమలు అనుభవించినా, కష్టాలు అనుభవించినా మనకు నివాసం ఇది కాదు. పరలోకమే మన నివాసం. కాబట్టి ఆయన మధ్యాకాశమునకు వచ్చి బూరదని శబ్దం, ఆ బూరదని శబ్దం వినగానే సంఘం ఎత్తబడుతుంది. సంఘము ప్రభు కొరకు సిద్ధపడి ఉన్నటువంటి విశ్వాసులైన వారు ఎత్తబడతారు. ప్రభు కోసం అవమానములు, నిందలు, బాధలు, వేదన, శ్రమలు భరించిన వారందరూ కూడా ఎత్తబడతారు. ఎలా ఎత్తబడతారని నేను చూస్తే, పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో ఉన్నాడు కదా. యేసు ప్రభు రాకమునుపు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచనాలు, భూలోకానికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ వెళ్ళిపోతూ ఉండేవాడు. ప్రభువు వచ్చిన తర్వాత, ఆయన పునరుద్ధానుడైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఉండిపోయాడుక, ఎల్లడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వెళ్తాడంటే, ప్రభువు యొక్క వివాహ మహోత్సవము సమీపించినది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు పిలువబడిన వారు ధన్యులు. ఈ వధువు భార్య అయినటువంటి పెండ్లి కుమార్తెని తీసుకుని వెళ్ళి మధ్యాకాశంలో గొర్రెపిల్ల అనబడినటువంటి పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారికి అప్పగించవలసిన బాధ్యత భూమి మీద పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నది. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడే ఉంటాడు. తెలియని వారు చాలా నష్టపోతారు. పరిశుద్ధాత్మతో సహవాసము చేయాలి, పరిశుద్ధాత్మను నమ్మాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మలో జ్ఞానమును సంపాదించాలి, పరిశుద్ధాత్మ ఉన్నాడు అని నమ్మిక ఉంచాలి. కాబట్టి ఇప్పుడు ఆ బూరతోని శబ్దం ఏంటంటే, ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడికి ఎక్కిరమ్ము. ఆ బూరదాని శబ్దం అదే, దాని అర్థం. ఆత్మ ఎవరు? ఈ భూమి మీద యేసు ప్రభువారు పంపిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మయు పెండ్లి కుమార్తె అంటే మనం. ఈ పెండ్లి కుమార్తె సిద్ధపడి, ప్రభు కొరకు సిద్ధపడి, అలంకరించుకుని, తన్ను తాను తగ్గించుకుని సమర్పించుకున్నటువంటి ప్రభువు బిడ్డలు మనబడుతున్న మనము ఈ పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకెళ్ళి పెండ్లి కుమారునికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘమును తీసుకెళ్ళి మధ్యాకాశంలోకి వచ్చి ఉన్న ఆ కుమారుడు, దేవుని కుమారుడైన పెండ్లి కుమారునికి ఈ సంఘమును అప్పగించవలసిన బాధ్యత పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నది. హల్లెలూయా. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉంటాడు. తెలియని వారు తెలుసుకోండి. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయండి, పరిశుద్ధాత్మను నమ్మండి, పరిశుద్ధాత్మను పొందండి. ఈ పరిశుద్ధాత్మ దేవుని పంపిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన వెల్లడి చేశాడు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, నా తండ్రిని వేడుకుంటాను, ఆయన ఇక్కడికి వస్తాడు, నేను వెళ్తున్నాను, మిమ్మల్ని ఒంటరిగా చేసి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. చూసారా? అందుకని ఇప్పుడు ప్రభు యొక్క రాకడ సమీపం అయిపోయింది. ప్రియమైన దైవజనమా, సిద్ధపాటు కలిగి పరిశుద్ధాత్మను మనము నమ్మి, పరిశుద్ధాత్మ బాప్తిస్మను పొంది, పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి, పరిశుద్ధాత్మ భాషలు కలిగి, ప్రవచనములు కలిగి, సహవాసము కలిగి ఉన్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు పెండ్లి కుమారుని కోసం ఈ వధువు భార్యనటువంటి మరి ఈ పెండ్లి కుమార్తెను తీసుకెళ్ళవలసిన బాధ్యత పరిశుద్ధాత్మ దేవునిది. నీ అంతట నువ్వు ఏమీ వెళ్ళిపోలేవు. ఎగిరిపోతావు అనుకుంటున్నావేమో. ఎగయుసున్న గువ్వల వలె యెషయా ప్రవచనములో గూళ్లకు ఎగిరి వస్తున్న వీరెవరు? భూమి మీద ఉన్న భక్తులే, మనమే ఎగిరిపోతాం. సంఘాన్ని, ఈ సార్వత్రిక సంఘం అనబడిన యేసుక్రీస్తు వారి యొక్క సంఘాన్ని, అంటే ఆయన భార్యని, ఆయన వధువుని తీసుకెళ్ళవలసిన బాధ్యత పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నది. ఆయన తీసుకెళ్తాడు, మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళిపోతాడు. మధ్యాకాశంలో 7 సంవత్సరాలు మనకి విందు. ఆ వివాహ మహోత్సవంలో మనము పాలు పొందుకుంటాం. విడవబడిన వారికి 7 సంవత్సరాలు కఠినమైన శ్రమలు ఎదురవుతాయి. కాబట్టి ప్రకటన 22:17 ప్రకారంగా ఆత్మయు పెండ్లి కుమార్తె ఇక్కడికి ఎక్కురమ్మంటే దానికి అర్థం ఇదే. పరిశుద్ధాత్మ దేవుడు సంగమనబడిన మనలను
తీసుకుని వెళ్ళి అప్పగించవలసిన బాధ్యత ఆయనకున్నది. ఇప్పుడైనా మీ మనసులు తెలుసుకోండి, మీ హృదయాలు తెరవనివ్వండి, వాక్యము యొక్క మర్మం తెలుసుకోండి. పరిశుద్ధాత్మ దేవుని ధిక్కరించవద్దు, ఆయనతో సహవాసం చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత 7 ఏండ్ల వివాహ మహోత్సవ కార్యక్రమాలు మనం ఉంటాం. విడిచిపెట్టబడిన వారికి మహాశ్రమలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రెండవ రాకడ యొక్క సూచనలు భూమి మీద కనబడిపోతున్నాయి. నా నామము నిమిత్తము మిమ్మలను మనుషులు హింసించి, మిమ్మల్ని దూషించి, కొట్టి, సమాజమునకు అప్పగించి, మీ మీద నిందలు మోపి సంపుదురు. మత్తయి సువార్త 24లో ఉంటాయన్నీ. ఆ ప్రకారంగానే జరుగుతున్నది. కాబట్టి ప్రభువు అక్కడ అతి సమీపమైపోయింది. ప్రభు మనకి నేర్పింది ఏంటంటే సహనం, ఓర్పు, ప్రేమ. అనేకుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉన్నది. ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క పిలుపు, ప్రభు యొక్క స్వరము కొరకు ఎదురు చూద్దాం. ఆ బూరధరి శబ్దం కొరకు మనం ఎదురు చూద్దాం. ఈ భూ సంబంధమైన అలంకరణ కాక పరలోక సంబంధమైన అలంకరణతో ఆయన బిడ్డలమైన మనము వధువు సంగముగా, అంటే పెండ్లి కుమార్తెగా మనం ఏం చేయాలంటే అలంకరించుకొని సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు లేకపోతే మనం ఎత్తబడం. సిద్ధపడండి, రాకడ సమీపమైపోయింది. భయంకరమైన రోజులు. ఇది ప్రభు యొక్క రెండవ రాకడ. క్రైస్తవులకు శ్రమలు, హింస, బాధావేదనకరమైన రోజులు. ఇదే ప్రభు యొక్క రెండవ రాకడ కాలం. అతి సమీపమైపోయింది. కాబట్టి ప్రార్థనలు చేస్తూ, వాక్యాన్ని చదువుతూ, శ్రమ జీవితం కలిగి ప్రభు యొక్క పిలుపు కొరకు మనం ఎదురు చూద్దాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మండి, పరిశుద్ధాత్మలో అనుభవాలు పొందండి, పరిశుద్ధాత్మను అంగీకరించండి. ఆత్మ లేనివాడు నావాడు కాదని చెప్పిన వాక్యం బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మను పొందాలని, పరిశుద్ధాత్మ సహవాసం కావాలని ఈ వాక్యం ద్వారా మీకు వెల్లడి చేస్తున్నాను. ప్రభు మనల్ని అందరినీ తీసుకుని వెళ్ళునుగాక. ఆమేన్. ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఆమేన్.